హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రములు. రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపలో మరొకసారి పరిశుద్ధ వాక్య భాగమును ధ్యానం చేయడానికి దేవాది దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మరొకసారి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మరి మీతో పాటు మీ సహోదరులందరూ కూడా దేవుని వాక్యం వినున్నట్లుగా మనం ప్రోత్సాహం చేయటం ఆశీర్వాదకరం. దేవుని మాటలు మరి ఎవరైతే గ్రహిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే హృదయాలు స్వీకరిస్తారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మరి ఈ సమయంలో దేవుని వాక్య భాగము యోహాను శుభవార్త 13వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వచనాల వరకు వాక్య భాగము ఈ రీతిగా వ్రాయబడుతుంది. వారి పాదములు కడిగి తన పై వస్త్రమును తీసివేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసేదని. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. సర్వశక్తి గల దేవ, మహోన్నతుడా, నీ నామమును బట్టి మరొకసారి నీ వాక్య భాగాన్ని ధ్యానము చేయడానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి స్తోత్రములు తెలియజేస్తున్నాం. మంచి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్న మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. ఈ రక్షణ వార్త టీవీ ప్రేక్షకులందరినీ అయా మీరు ఆస్వాదించండి. వారు కొంత సమయాన్ని మీ కొరకు కేటాయించి వాక్య భాగాన్ని వింటుండగా వారికి మీరు తోడుగా ఉండండి. వినగల చెవిని, గ్రహించగల మనస్సును, ఆచరించగల హృదయాన్ని బిడ్డలకు గ్రహించండి. అల్పుడను నీ సేవకుడు నన్ను ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నీ వాక్యాన్ని నేను అందిస్తుండగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. సహాయం చేయండి. మంచి నిలబడిన విత్తనం వలె అయా నూరంతలుగా ఫలించడానికి కృప చూపించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, నీ వాక్యాన్ని మా హృదయంలో ఫలించడానికి, విశ్లేషించడానికి తగిన జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించి నీ దాసుని సిలువ చాటును మరుగు చేసి కాపాడమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేయొచ్చు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ చదివిన వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు తాను పలికిన మాటలు ఇవి. ఆయన మాట్లాడిచిన మాటలు మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేస్తుని. ఆయన చేసిన పని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చేసిన పని ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పాటు చేసుకొని 3.5 సంవత్సరాలు వారికి దేవుని వాక్యాన్ని అందిస్తూ, దేవుని మాటల ద్వారా పరలోక రాజ్యం యొక్క వైభవాన్ని, పరలోక రాజ్యం యొక్క మహిమను, పరలోకంలో ఉండే ఆనందాన్ని ప్రజలకు వివరించిన వారుగా ఉన్నారు. ఆయన చివరిగా ఈ లోకములో మనుషులందరి రక్షణ కొరకు శిలువ మరణం పొందడానికి సిద్ధపడుతున్నారు. చివరి రాత్రి భోజనం ఇది. వారి శిష్యులతో మాట్లాడి అందరికి ఆహారం అందించి తదుపరి చేస్తున్న పని ఏమిటంటే, ఆయన ఒక తువాలు తీసుకున్నాడు, పళ్ళెము తీసుకున్నాడు, నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు, ఒక్కొక్కరి పాదాలు కడుగుచున్నట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని లోకానికి పంపించి దేవుని రాజ్య స్వార్థను వ్యాపకం చేయటంలో వారిని సిద్ధపరుచుతున్నప్పుడు ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన బోధిస్తుంటున్నాడు. క్రియాపూర్వకంగా ఆయన చేసి చూపిస్తుంటున్నాడు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసేతని. ఏమిటి మాదిరి? ఆయన దాసుడి స్వరూపం ధరించుకున్నాడు. ఒక సేవకుడిగా శిష్యుల పాదాలు కడుగుతున్నారు. ప్రభువు గొప్పవాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గర పని నేర్చుకుంటానికి, వాక్యం వినటానికి, వాక్యాన్ని ద్వారా జీవించడానికి అనేకులు సిద్ధపరిచిన దేవుడు. ఆయన గురువై ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నేను బోధకుడును ప్రభువును. కానీ దేవుడు నాకు అప్పగించిన పనిలో ఇదొక భాగం. ఏంటి ఆ భాగం అంటే, తను తాను తగ్గించుకోవాలి, వినయ మనసుడు కావాలి, మంచి మనసు కలిగిన వాడు, శిష్యుడిగా ఉండేవాడు,
ఎప్పుడు కూడా ఇతరులను మంచితనములో వారు నడిపించేవాడుగా ఉండాలి. అందుకని అంటున్నాడు, నేను ఈ సంగతులు మీకు తెలియచేస్తుంటున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. యేసు ప్రభువు వారు ఎంతటి గొప్ప మాదిరికరమైన జీవితాలు చూపిస్తున్నారంటే, ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని పని, ఎవ్వరూ చేయడానికి ఇష్టపడిన పని అది. ఒకరి పాదాలు కడగటం. ఒక దాసుడిగా, పనివాడిగా తన శిష్యుల దగ్గరికి వెళ్ళి వారి పాదాలు పట్టుకొని ఆ నీళ్లు ఆ ప్లేట్లో తన పాదాలు పెట్టించి కాళ్ళు శుభ్రం చేసిన తర్వాత తను తీసుకున్న టవల్తో ఆయన పాదాలు తుడిచారని వాక్యం మనం చూస్తుంటున్నాం. ఎంతో గొప్ప ధన్యత చూడండి ప్రభు బిడ్డలారా. ఇది తగ్గింపు జీవితానికి మాదిరికరమైన జీవితం. ఈరోజు మాదిరికరమైన జీవితాలు మనలో కనబడుతున్నవా? మనం హెచ్చించుకుంటున్నామా? మనముగా ఇతరుల కంటే నేను గొప్ప అని చెప్పుకుంటూ జీవిస్తున్నామా? యేసయ్య చేస్తున్న గొప్ప పని నువ్వు చేయగలుగుతున్నావా? చేస్తే నిజంగా మనం ధన్యులం. ఎందుకనంటే ప్రభువారు చేసి చూపించాడు మాదిరికరమైన జీవితం. ఆ మాదిరికరమైన జీవితాన్ని నీవు అనువర్తించుకోవాలని చెబుతున్నాడు. చూస్తున్నాం చాలా మంది దైవ సేవకులను వారు కూడా తన తోటి చిన్న పాస్టర్లకి గొప్ప పనిని అప్పచెప్పి వారు చాలా హోందాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే నా కింద చాలా మంది పని వాళ్ళు ఉన్నారన్నట్లుగా, వారు సేవకుడని, ప్రభు సృష్టించాడని, ఆయనతో నీతో కూడా సమానుడైన వాడని గ్రహించకుండా వారికి అనేకమైన పనులు పెట్టి అనేక రకాలుగా విలాసాలతో జీవించేవారు ఈ దినాల్లో అనేక మంది దైవజనులు కనబడుతున్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ మాదిరికరమైన జీవితం చూపించాడు. ఆ మాదిరి ఈరోజు మనం ద్వారా నేర్చుకోవాలి, మనం చూపించాలి. తగ్గింపు హృదయం, లోబడే మనసు, ఇతరులను గౌరవించే మనసు మనం కలిగి ఉండాలి. అదే మాదిరికరమైన జీవితం. ఈ వాక్య భాగాన్ని పేతురు గారు కూడా చక్కగా వివరిస్తుంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు బిడలారా, ప్రభు సెలవిచ్చిన మాట మనము చదవగలుగుతున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడయు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. చూడండి ఎంత విపులంగా రాస్తుంటున్నాడు. మీకు ఒక మాదిరి చూపించాడు. ఏంటి ఆ మాదిరి అంటే, ఆయన ఏ రీతిగా బాధపడి ఏ రీతిగా శ్రమ అనిపించి ఆ శ్రమను ఆ బాధను మీరు లోకంలో చూపించాలని మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరిని చూపించిన వాడుగా ఉంటున్నాడు. ఆయనలో పాపము లేదు, ఆయన ఏ దోషము లేదు. అయినప్పటికీ మన నిమిత్తం ఆయన బలి పశువుగా మనమందరి కొరకు తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. ఈరోజు నట్టి మాదిరి, ఆయన అడుగుజాడ నడిచే మాదిరి మనకున్నదా? అడుగుజాడ నడవటం అంటే ఆయన ఏ రీతిగా ఈ లోకంలో జీవించాడో, ఏ రీతిగా క్రమశిక్షణ కలిగిన వాడుగా ఉన్నాడో, ఏ రీతిగా లోకంలో పాపమును గూర్చి ఆయనను నిందవేయటానికి మాత్రం ఆస్కారం లేకుండా నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరని చెప్పి ఆయన బోధించాడు. నిజమే, ఆయనలో ఏ కపటం లేదు, ఆయనలో ఏ దోషం లేదు. ఈరోజు మనము ఆయన అడుగుజాడ నడుస్తున్నామా? మాదిరికరమైన జీవితంలో జీవిస్తున్నామని మనము ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ విశ్వాసానికి గుర్తు ఏంటంటే దేవునిలో మనం పరిపూర్ణంగా జీవించడానికి పౌలు గారు కూడా తన మాదిరి జీవితాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. పౌలు గారు తానుగా దేవుని సన్నిధిలో సాక్షిగా జీవించు దశలో రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, దయచేసి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ ఎదురు నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న
మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యము లేదు. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని వాక్యం విన్న మీరు, సువార్త ప్రకారంగా జీవిస్తున్న మీరు, మాసిదోనియాలోను అకయలోను కూడా విశ్వాసులందరికీ మీరు ఒక మాదిరిగా కనబడుతున్నారు. చూడండి, విశ్వాసులకు మాదిరి జీవితం అవసరం. మనం ఏ రీతిగా జీవిస్తున్నామో మనల్ని బట్టి అనేకులు ప్రభువులు జీవించాలంటే మనం ఇతరులకు మాదిరి కనబడాలి. అందుకని యేసయ్య బోధించారు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5:16 రాస్తున్నారు. కాబట్టి మనుషులలా మనము వెలుగుగా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగును మనం ఇతరులకు మాదిరిగా చూపించగలం. ఇక్కడ మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయి ఉన్నారని చెప్పి ప్రభువారు మనకు బోధిస్తుంటున్నారు. ఈ రోజున మనము దేవుని విషయంలో మనము మాదిరిగా కనబడుతున్నామా? మన తోటి విశ్వాసులతో మనం ఎలాంటి మాదిరికరమైన జీవితంలో నడుస్తున్నాం? మన గురించి వారు ఏమి నేర్చుకుంటున్నారు? దినాలు గమనించినట్టు లోకంలో ఎక్కువగా కనబడేది సినిమా యాక్టర్ ఏ రీతిగా నటిస్తాడో, సినిమా యాక్టర్ హీరోయిన్ ఏ రీతిగా తల అలంకరిస్తుందో, సినిమా యాక్టర్ ఏ రీతిగా దుస్తులు వాడుతున్నాడో అది లోకంలో మాదిరిగా కనబడుతుంది. వారు చూడగానే వారు ఎలా ఉన్నారో అది గమనించి అలాంటి హెయిర్ స్టైల్ కూడా, తల కూడా అలాగే మరి తలకత్తెలు వేయించుకుంటూ యవన బిడ్డలు తిరుగుతుంటున్నారు. అంటే ఎవరో మాదిరి చూపిస్తున్నారు, ఎవరో అలా నడిచారు కాబట్టి మేము కూడా అలాగే ఉండాలి. కాబట్టి నేను యేసయ్య కోరుకునేది కాదు, యేసు ప్రభు వాళ్ళ మన మాదిరి జీవితం. మాసిదోనియాలో అకయలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న విశ్వాసులు సంఘానికి మాదిరిగా ఉంటున్నారు. యాకోబు పత్రిక 5:10 దయచేసి 10 కూడా, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, అని ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చూడండి, ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, శ్రమలో మాదిరి జీవితం. శ్రమలు కలిగినప్పుడు పారిపోకుండా, శ్రమలలో దేవుని విడిచిపెట్టకుండా, శ్రమ కలిగినప్పుడు కూడా విశ్వాసులకు మాదిరిగా నీవు కనబడాలి. శ్రమలలో యోబు యొక్క జీవితం చూడండి, ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని వైపే తిరిగాడు. ఈ శ్రమల గురించి ఆయన చెప్పిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాకని తన యొక్క జీవితాన్ని వెల్లడి చేస్తున్నాడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనం దేవుని విషయంలో మరి ఏమాత్రం కూడా సంకోచించకుండా ఆయన వైపు ముందుకు సాగాలి. శోధన సహించువాడు ధన్యుడని కూడా ఆ భక్తుడే సెలవిస్తుంటున్నాడు. ఈ రోజున మనము శ్రమలను గురించి మరి మాదిరిగా, ఓపికను మాదిరిగా ఉంచుకోవాలి. ఎవరు వాళ్ళు? పూర్వము దేవుని వాక్యం బోధించిన ప్రవక్తలు ఎంతో ఓపికతో దేవుని సువార్తను అందించారు, ఎన్నో శ్రమలు అనిపించారు. ఇట్టి మాదిరి ఈరోజు నీవు నేను కూడా కలిగి ఉండాలని ప్రభు వాక్యం మనం బోధిస్తుంది. మరొకసారి పౌలు గారు తమ తిమోతి పత్రికలో 4 తిమోతి పత్రిక 4 కూడా పౌలు గారు ఏమంటారంటే, యవనస్తుడైన తిమోతితో నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అని బోధిస్తూ ఉంటున్నాడు. మొదటి పత్రిక 4:11 నుంచి మనం చూస్తే 11-12 ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. నీ ఎవరిని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూడండి, యవన ప్రాయములో సేవకు వచ్చిన తిమోతికి వాక్యరీతిగా తెలియచేస్తూ బలపరుస్తుంటున్నాడు పౌలు గారు. శ్రమలో ఉన్నప్పుడు జైల్లో ఉండి కూడా ఆ వాక్యాన్ని అందించమని ఆయన ప్రేరేపిస్తూ, నీవు యవనస్తుడు కనుక నిన్ను బట్టి యవన కాలాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయొద్దు, కానీ మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో నీవు మాదిరిగా విశ్వాసులకు మాదిరిగా జీవించు. ఇది నీ జీవితంలో నా జీవితంలో అలవర్చుకోవాలి. మనం మాట్లాడుతున్నామంటే ఇతరులకు హాని కలిగించే మాటలా? మన ప్రవర్తన ఇతరులను అభ్యంతరకరిచేదిగా ఉంటుందా? మన ప్రార్థనా జీవితం ఇతరులకు వారి అవహేళనగా కనబడుతుందా? కాబట్టి ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజున ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు
ఈ వచ్చిన భాగం ద్వారా మనకు తెలియచే విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. మాదిరికరమైన జీవితం లేకపోతే ఇతరులకు మనము దేవుని హేళన చేసేవారిగా ఉంటున్నాం. కాబట్టి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలో కూడా విశ్వాసులకు మాదిరిగా జీవించాలని పౌలు గారి యొక్క ఆలోచన. కాబట్టి యవనస్తుడైన తిమోతి దేవుని యొక్క చిత్తములో ఆ రీతిగా ఉంటున్నాడు. ఆ రీతిగా స్త్రీలను గురించి కూడా భక్తుడని పేతురు ఏమంటాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు ఏమంటున్నాయంటే, స్త్రీలారా మీరు మరి ఆది స్త్రీలైన ప్రవక్తల యొక్క జీవితాలను ఒకసారి జ్ఞాపం చేసుకోనండి. చూడండి, 3వ అధ్యాయం 3వ వచనంలో, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రము ధరించుకున్నటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధు అయినట్టు మృదువైనట్టునైనా గుణమాను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వపు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండటి చేత తము తాను అలంకరించుకుని, ఆ ప్రకారము శారా యజమానుని అబ్రహాముని యజమానుని పిలుచుతూ అతనికి లోబడి ఉండను. మీరును యోగ్యులుగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక నడల ఆమెకు పిల్లలగుదురు. చూడండి, స్త్రీలను గురించి ఒక చక్కటి మాదిరికరమైన మాటలు ఇక్కడ పేతురు గారు తెలియచేస్తున్నారు. ఇహలోక సంబంధమైన సౌందర్యం గురించి కాదు, పరిశుద్ధ అలంకారం ధరించుకొని పూర్వపు ఉన్న ప్రవక్తల స్త్రీలు ఏ రీతిగా తమ యజమానులకు లోబడ్డారు, ఆ రీతిగా శారా జీవితాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. నా యజమానుని పిలుస్తూ ఆయనకు లోబడి ఉంది. మీరు కూడా అట్టి నడవడిక, అట్టి మాదిరికరమైన జీవితం జీవిస్తే మీరు ఆమెకు పిల్లలగుదురు. ఈరోజున క్రైస్తవ జీవితంలో మాదిరి అవసరము, మాదిరికరమైన జీవితం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడని పౌలు గారు కూడా సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, దేవునికి మనము ఈ లోకంలో ప్రతినిధులు. ప్రభు మనకిచ్చిన వాక్యము, ప్రభు మనకిచ్చిన ఆత్మీయ సందేశము మన జీవితాల్లో అలవర్చుకుంటూ ఇతరులకు మనం మాదిరిగా ఉండాలి. మన మాట, మన చూపు, మన తలంపు, ఆలోచనలన్నీ కూడా మాదిరికరమైన జీవితం లేకపోతే ప్రభువుని మనము ఎగతాళి చేసే వారిగా ఉంటున్నాం. అందుకని నా నామం మీ అన్యజనుల మధ్య దూషించబడదు, మిమ్మును బట్టియే అంటున్నాడు ఆయన. కనుక మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఇతరులకు మరి క్రైస్తవ మాదిరికరమైన జీవితం జీవిస్తూ మన హృదయంలో ప్రభు వాక్యం స్వీకరించి ఆ వాక్య రీతిగా మనం నడుస్తూ అనేకులను ప్రభు మార్గం నడిపించే వారు ఉండాలని ఈ మాటల ద్వారా తెలియచేస్తున్నాను. ఈ మాదిరికరమైన జీవితం మనకెంతో ఆశీర్వాదకరమని మరొకసారి బోధిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప తండ్రి, మా యేసయ్య, నీకు వందనములు. మీ దయలో మీ కృపలు మమ్మల్ని క్షేమంగా వచ్చి నడిపిస్తూ మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికయ్యా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ప్రత్యేక రీతిగా రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి హృదయాల్లో మీ మాటలు ఫలించినట్లుగా సహాయం చేయండి. లోకంలో జీవిస్తున్న మేము, క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న మేము, క్రీస్తును ఆరాధించే మేము ఎలాంటి మాదిరికరమైన జీవితంలో జీవిస్తుంటున్నాం. ఆది పితరులు ఏ రీతిగా విశ్వాసం బలపడి మాదిరిగా జీవించారో అటు మాదిరికరమైన జీవితం మేము కలిగి ఉండాలని మీరు బోధిస్తుంటున్నారు. కనుక ఈ నేటి దినాల్లో ప్రభువా, మా ద్వారా అనేకులు అభ్యంతరకరంగా ఉండకుండా నీ వాక్యం నమ్మి స్వీకరించి అనేకులు రక్షణ మార్గంలో నడవాలంటే మేము ఇతరులకు మాదిరిగా ఉండాలి. అయ్యా, మీ దీపములు వెలుగుతున్న నీడని సెలవిచ్చావు కనుక మా దీపములు అనగా మేము కలిగిన ఆత్మీయ జీవితం అనేకులకు వెలుగునిచ్చేవారుగా ఉండాలని, మంచి మాదిరికరమైన జీవితంలో జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచమని, ఈ వాక్యం బిడ్డల అందరి హృదయాల్లో మీ వాక్యం మరి ముఖ్యంగా విరివిగా ఫలించడానికి కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.